జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు వారాహి విజయభేరి బహిరంగ సభకు కాకినాడ రూరల్ కు విచ్చేసిన సందర్భంగా మనందరం ఈ రోజు సాయంత్రం 3 గంటలకు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ తురంగి గ్రామం శుభం కౌంటీ నందు వెళ్లి ఇంద్రపాలెం ముస్లమ్మ తల్లి గుడి వరకు భారీ వాహన శ్రేణులతో ఘన స్వాగతం పలకాలని కోరి ప్రార్థిస్తున్నారు. నిజాయితీ గల వ్యక్తులు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందుకు పనిచేయరు అంటే అన్నంత మాత్రాన వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఎక్కడికి పోదండి. ఎందుకు పనిచేయని వ్యక్తి అయితే ఇంత తక్కువ టైంలో దేశం మొత్తం మీద 17 స్థానాల్లో టీ టైం ఎలా స్థాపించగలిగారండి? ఇంత పేరు ఎలా పొందగలిగారు? ఇన్ని వేల మందికి ఉద్యోగం ఎలా ఇవ్వగలిగారు? 400 టర్న్ ఓవర్ ఎలా సంవత్సరానికి సంపాదించగలిగారు? ఎంత తెలివితేటలు ఉంటేని ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం వల్ల, ఇంత నిజాయితీ గల వ్యక్తిని మనం నమ్మి ఎన్నుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. ఓకే, అందరికీ నమస్తే అండి. ఈరోజు 8వ నెంబర్ వార్డులో 3వ రోజు విజయవంతంగా బడిగంటి సురేష్ గారు, బడిగంటి దేవి గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో నెగ్గుతారని మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. చాలా కష్టపడుతున్నారండి. వీళ్ళకి ఇంత కష్టపడడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అభిమానం ఉందా అన్నంత ఇది అనిపిస్తుందండి. నాకు నిజంగా చాలా ఆనందం వస్తుంది. చాలా కష్టపడుతున్నారండి. డోర్ టు డోర్ అందరినీ అవేర్నెస్ తీసుకొస్తున్నారండి. సరే, కురసాల కన్నబాబు గారు మహోన్నతమైన మా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారండి. ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన యొక్క గొప్పతనం గురించి కానీ మాట్లాడడానికి మీలాంటి వాళ్ళు సరిపోరండి. రైతుల కష్టం అంటే దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి వాళ్ళకి సాయం అందించిన మనిషి అండి. సైనికులకి తన డబ్బు లెక్క లేకుండా 200 కోట్లు అందించిన మనిషి అండి. ఎవరికైనా సరే కష్టం అంటే తన దగ్గరికి వెళ్ళి పలకరించే వ్యక్తి, డేరాలు కట్టుకొని భయపడిపోయే వ్యక్తి కాదు మా పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి కష్టమైనా సరే, ఎటువంటి బాధ అయినా సరే, మనుషులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే, మానసికంగా ఆయన ఎంత క్షోభ పెట్టినా సరే, నా ప్రజలు బాగుండాలి, నా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఎన్నో కష్టాలకు ఓర్చి ఎంతమంది మాటలైనా పడి ఈరోజు ఆయన నిలబడ్డారంటే మనందరం ఆయనకి సపోర్ట్ ఇవ్వాలండి. మన బాగు కోసం ఆయన నిలబడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం, అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. ఓకేనండి, అందరికీ నమస్తేనే స్టార్ట్ చేస్తాను. అది కట్ చేసేసుకో కావాలంటే. అందరికీ నమస్తే అండి. తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపిక చేయడం గురించి ఆయనలో ఉన్న నిజాయితీని ఆయన గుర్తించి, ఎంతో మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే, ఎంతో నిజాయితీ గల వ్యక్తి, ఎంతో కృషి గల వ్యక్తి, ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అనేసి ఆయన దుబాయ్లో చేస్తూ ఇక్కడ మనం ఏదో ఒకటి సాధించాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలని టీ టైంని స్థాపించి ఇక్కడ 17 రాష్ట్రాల్లో ఆయన టీ టైంని స్థాపించారండి. 1100 మంది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారండి. ఇలాంటి ఇంత మంచి విజన్ ఉన్న వ్యక్తి రేపొద్దున ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్లో కనుక వెళ్ళగలిగితే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఒక రాజధాని లేదు, ఒక అభివృద్ధి లేదు, రోడ్లు కానీ ఉద్యోగాలు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. ఇలాంటి విజన్ ఉన్న వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళగలిగితే ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఏం మాట్లాడాలి, ఏం తేవాలి, ఎలా ఈ ఆంధ్రప్రదేశ్ని మనం అభివృద్ధిలోకి తేవాలని కృషి చేయగల వ్యక్తిని నమ్మి మన పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని నిలబెట్టడం జరిగిందండి. మనందరం పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతోనే కాదు, ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అంత ఇది ఉందని మనం అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నానండి. జై జయసేన.